కట్న పిశాచాలు. రామేశం అనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడి కూతురు విమలకు పెళ్ళిడి వచ్చింది. ఇద్దరు ముగ్గురు విమలను చూసి వెళ్ళారు. వాళ్లకు విమల నచ్చింది, కానీ రామేశం ఇవ్వజూపిన కట్నం నచ్చలేదు. ఈ విధంగా కూతురి పెళ్ళి పెద్ద సమస్యగా తయారైంది రామేశానికి. ఇటువంటి పరిస్థితుల్లో పట్నంలో వ్యాపారం చేసుకునే రామేశం చిన్ననాటి మిత్రుడు భగవతం విమల కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. పెళ్ళికొడుకు శంకరానికి పట్నంలో ఉద్యోగం. అతడి తల్లిదండ్రులు పల్లెలో వ్యవసాయం చేసుకుంటున్నారు. బాగా స్థితిమంతులు. వాళ్ళకు విమల నచ్చింది. అయితే 10,000 కట్నం ఇవ్వాలని, పెళ్లి ఘనంగా చేయాలని పట్టుబట్టారు. రామేశం భగవంతాన్ని పక్కకు తీసుకువెళ్ళి, నా పరిస్థితి ఏమిటో నీకు తెలిసి ఉండి నా తహతకు తగ్గ సంబంధం తీసుకురాక ఇటువంటిది తెచ్చావేమిటి? వీళ్ళతో నేను తూగగలనా అన్నాడు. భగవంతం చిన్నగా నవ్వి, పెళ్లి ఖర్చులు నువ్వు పెట్టుకో, ప్రస్తుతానికి కట్నం డబ్బు 10,000 నేను సర్దుతాను. 5-6 ఏళ్లలో కొద్ది కొద్దిగా నా అప్పు తీర్చు. కుర్రవాడు బుద్ధిమంతుడు. అమ్మాయి సుఖపడాలన్నదే నా తాపత్రయం అన్నాడు. భగవంతం పూనుకోవడంతో విమల పెళ్లి కుదిరిపోయింది. 15 రోజుల్లోనే ముహూర్తం. రామేశం పెళ్లి పనుల్లో మునిగిపోయాడు. భగవంతం సర్దుతానన్న కట్నం సొమ్ము ఇంకా సర్దనే లేదు. మర్నాడు సాయంత్రానికి పెళ్లివారు దిగనే దిగుతారు. రామేశం కట్నం డబ్బుల కోసం స్వయంగా పట్నం బయలుదేరాడు. అతను భగవంతం ఇల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. అన్ని పనుల్లో ఉండి స్వయంగా వచ్చిన రామేశాన్ని చూసి భగవంతం ఎంతగానో నొచ్చుకొని ఎంతో ప్రయత్నించినప్పటికీ రావలసిన డబ్బు చాలా ఆలస్యంగా ఈరోజే చేతికి వచ్చింది. రేపు మా అమ్మ ఆబ్దికం అయ్యాక డబ్బుతో బయలుదేరి వద్దామనుకున్నాను అన్నాడు. భగవంతం ఇచ్చిన డబ్బు సంచి మొలలో దోపుకొని రామేశం, నాకు అవతల 1,00,000 పనులు, ఏమీ అనుకోకు అని సంతోషంగా అక్కడి నుంచి తిరిగి ప్రయాణమయ్యాడు. అయితే బాగా పొద్దుపోవడంతో అతడికి బాడుగ బండి ఏమీ దొరకలేదు. పట్నం నుంచి వాళ్ళ ఊరు చేరడానికి గచ్చ పొదలతో మద్యమానులతో చిందరవందరగా ఉండే ఒక చిట్టడివి దాటవలసి ఉన్నది. రామేశం చీకట్లో కాలిబాట వెంట నడుస్తుండగా ఒక మద్ది చెట్టు చాటు నుంచి ముసుగు దొంగ ఒకడు మెరుపులా ముందుకు వచ్చి రామేశానికి కత్తి చూపుతూ, కిక్కురు మనకుండా నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి అన్నాడు కరుకు గొంతుతో. రామేశం నోట మాట రాలేదు. దొంగ రామేశం దుస్తులు తడిమి డబ్బు సంచి తీసుకుని చీకట్లో కలిసిపోయాడు. ఇక తను జన్మలో కూతురి పెళ్లి తల పెట్టడం కల్లా అనుకుంటూ పొంగుకు వచ్చే దుఃఖంతో రామేశం ముందుకు నడవసాగాడు. ఒక చోట దారి పక్కనే ఉన్న పాడుబడిన గుడిసె ముందు 2 పిశాచాలు చెలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నవి. వాటి మాటల్లో విమల ప్రస్తావన రావడంతో రామేశం ఆశ్చర్యపోయి ఒక చెట్టు పక్కన నిలబడి వాటి మాటలు వినసాగాడు. ఎలా అయితేనేం రేపు రాత్రికి విమల పెళ్లి జరిగిపోతున్నది అన్నది ఒక పిశాచం నవ్వుతూ. కట్నం డబ్బు దొంగ కాజేశాడుగా, ఈ పెళ్లి జరిగినట్టే అన్నది రెండో పిశాచం సాగదీస్తూ. ఈ మధ్య నీ చూపు బాగా మందగిచ్చినట్టున్నది. ఆ దొంగ పాము కరిచి ఈ మధ్య చెట్టు వెనకే పడి ఉన్నాడు. కట్నం డబ్బు చేజారిపోయిందని ఎలా అనుకున్నావు అన్నది మొదటి పిశాచం. ఆ మాటలు వినగానే రామేశానికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతడు వెనుదిరిగిపోయి చెట్టు వెనక చచ్చిపడి ఉన్న దొంగను చూశాడు. వాడి పక్కన డబ్బు సంచితో పాటు ఒక నగల మూట కూడా ఉన్నది. రామేశం తన డబ్బుతో పాటు నగల మూటను కూడా తీసుకొని నగలను తర్వాత పట్నంలోని కొత్వాలపురం చేయవచ్చుననుకుంటూ పరమానందంతో ఇల్లు చేరాడు. జరిగింది విన్న రామేశం భార్య భానుమతి, అదృష్టవంతులం,
మన సొమ్ము మనకు దక్కింది అన్నది తేలిగ్గా నిట్టూరుస్తూ. ఆ సాయంత్రానికి పెళ్లివారి విడిదిలో దిగారు. విమల చెల్లెలు పెళ్లివారికి నిమ్మరసం అందిస్తుండగా పెళ్ళికొడుకు అక్కగారు తల్లితో, ఇదిగో చూసావా అమ్మా, మన ఇంటి నుంచి ముసుగు దొంగ ఎత్తుకుపోయిన నా నగలు ఈ అమ్మాయి మెడలో ఉన్నాయి అంటూ విమల చెల్లెలు చేయి పట్టుకున్నది. పెళ్లి సందడిలో తమ కూతురు దొంగ దగ్గర దొరికిన నగలు మెడలో వేసుకున్న సంగతి రామేశం దంపతులు గమనించనే లేదు. దొంగ సొత్తు మీ ఇల్లు ఎలా చేరింది? చూడబోతే ముసుగు దొంగ మీ తాలూకు మనిషిలాగే ఉన్నాడు అన్నది పెళ్లి కొడుకు తల్లి విమల చెల్లెలి మెడలోని నగలు తీసుకుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన రామేశాన్ని, ఈ నగలు నీకెక్కడివి అంటూ అందరూ నిలదీసి అడిగారు. ఒక చచ్చిపోయిన ముసుగు దొంగ దగ్గర దొరికాయి అన్నాడు రామేశం. అబద్ధం, మా అమ్మాయి నగలు ముసుగు దొంగ దోసుకుపోయాడని అనడం విని ఇప్పుడు అవి ముసుగు దొంగ దగ్గర దొరికాయి అంటున్నావు. దొంగలతో సంబంధం మాకు వద్దునే వద్దు అంటూ అప్పటికప్పుడు పెళ్లివారు విడిచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రామేశం కుటుంబంలోని ఎవరి కంటి మీద కునుకులేదు. తెల్లవారుతుండగా ఎవరో తలుపు కొడుతుంటే విమల వెళ్ళి తలుపు తెరిచింది. గుమ్మంలో పెళ్ళికొడుకు శంకరం. ఇంతలో రామేశం భానుమతి లేచి అక్కడికి వచ్చారు. శంకరం వాళ్ళతో, మీకు అభ్యంతరం లేకపోతే అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కట్నం ప్రసక్తి మాత్రం తేకండి అన్నాడు. ఆ విధంగా విమల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ సాయంత్రం విమల శంకరాన్ని ఒక సంగతి అడుగుతాను, అందరితో పాటు వెళ్ళిపోయిన మీరు మనసు మార్చుకొని వచ్చి కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అని అడిగింది. అందుకు శంకరం చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు. తల్లిదండ్రులతో పాటు తిరుగు ప్రయాణమైన శంకరం వాళ్ళ ఊరు వెళ్ళడం ఇష్టం లేక పట్నం వెళ్ళి ఉద్యోగంలో చేరిపోదామని ఒంటరిగా బయలుదేరాడు. చిట్టడవిలో ఒక చోట చితుకుల మంట దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న 2 పిశాచాలు అతడి కళ్ళబడ్డాయి. శంకరం మెల్లగా ఒక చెట్టు చాటుకు పోయి వాటి మాటలు విన్నాడు. పిశాచాల్లో ఒకటి పెద్దగా ఆవలించి, మరేం అనుకోకు, ఒక విషయం తెలుసుకోవాలని ఉన్నది. ఇంతకు నువ్వు పిశాచంగా మారడానికి కారణం ఏమిటి అని అడిగింది రెండోదాన్ని. నేను బతికుండగా చిన్న పెద్ద దొంగతనాలతో పాటు 1-2 కాపురాలను కూడా నిలువునా కూల్చి ఆ పాపం తగిలి ఇలా పిశాచాన్నయ్యి కుమిలిపోతున్నాను. మరి నీ సంగతి ఏమిటి అన్నది రెండో పిశాచం. దానికి మొదటి పిశాచం కళ్ళనీళ్ళు పెట్టుకొని, నా 2 కొడుకుల పెళ్ళిళ్ళ వ్యవహారంలో నా వియ్యంకుల్ని కోడళ్లను కూడా కట్న కానుకల పేరుతో అనుకున్న దానికన్నా ఎక్కువ గుంజి నానా హింసల పాలు చేశాను. ఇది భరించలేక ఒక వియ్యంకుడు కట్టుకుట్టలతో దేశాలు పట్టిపోయాడు. ఒక కోడలికి మతి చెలించింది. అందుకే పిశాచ రూపంలో ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాను అన్నది. మొదటి పిశాచం కాసేపు తలాడిస్తూ ఊరుకొని, నా అలాగే నీకు చేసిన పాపాలకు తగిన శాస్త్రే జరిగిందనుకో. అయితే ఆ శంకరం అనే కుర్రాడు, అతడి తల్లిదండ్రుల సంగతి ఏమిటి? ఆడపిల్లి వారి నుంచి శక్తికి మించిన కట్నం గుంజే ప్రయత్నం చేయడమే కాక వాళ్ళ మీద లేని దొంగతనం అంటగట్టి వెళ్ళిపోయారు. కాబోయే మామ మాటలు నమ్మక ఆ శంకరం విమల లాంటి వజ్రాన్ని కాలదన్నాడు. పెళ్ళి మధ్యంతరంగా ఆగిపోయిందంటే ఆ అమ్మాయికి చెడ్డ పేరే కదా. మరి ఈ పాపానికి శిక్ష ఏమిటంటావు అన్నది. ఆ శిక్ష ఎలా ఉంటుందో అందుకు మనమే సాక్ష్యం. పోనీలే, అందరూ హింస, దొంగతనాలు, కట్నాలు గుంజడం మానేస్తే ఇక మన లోకానికి వచ్చే వాళ్ళే ఉండరు. అప్పుడు మనం ఒంటరి బతుకులు బతకవలసి వస్తుంది అన్నది రెండో పిశాచం. శంకరం ఇంతవరకు విమలకు చెప్పి, విమల, ఇది విన్నాక మీ నాన్నగారు దొంగతనం చేయలేదని గ్రహించాను. పిశాచాలు నా కొళ్ళు తెరిపించినాయి. నేను అప్పటికప్పుడే వెనుతిరిగి మీ ఇంటికి వచ్చాను అన్నాడు. విమల తను చూడని ఆ పిశాచాలకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని మర్నాడు భర్తతో పాటు అత్తవారింటికి ప్రయాణమైంది.